దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో పునః ప్రతిష్టాపన మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. భాద్రపద బహుళ విధియ సందర్భంగా రెండో రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్టాపన దేవతా పూజలు, గౌర్యాది షోడమాతృక సప్తమాతృక వాహనాలు, వాస్తు హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి సంతత దారాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు రెండవ రోజు భాద్రపద బహుళ విధియ ఈరోజు స్వామివారి ఋష్యశృంగ ప్రతిష్టాపన మహోత్సవ సమయంగా ఈరోజు ఉదయం ప్రతిష్టాపన దేవతా పూజాది కార్యక్రమాలు, గౌర్యాది షోడశ మాతృబ్రాహ్మ్యాది సప్తమాతృక హవనము, వాస్తు హోమము, నవగ్రహ హోమము, పరివార దేవతా హోమము మరియు సంతత ధారాభిషేకము, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తదనంతరము పర్జన్య జపము, పర్జన్య హోమము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా మూలమంత్ర హవనం జరిపిన తర్వాత 10:30 నుంచి 11 మధ్యలో పూర్ణాహుతి కార్యక్రమం జరపబడుతుంది. కనుక భక్తులందరూ కూడా మీడియా ద్వారా దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ